ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీలో విడతల వారీగా 2375 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కేంద్ర కార్యాలయ బస్ భవన్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. టీఎస్ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రజలకు, సంస్థ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రజలకు, సంస్థ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారతదేశానికి వచ్చిందని, ప్రతి పౌరుడు దేశ పురోభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. శుభదినం రోజున భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడిని స్మరించుకోవాలన్నారు. నేటి తరంలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు బస్ భవన్లో జాతీయ గీతాలాపన చేస్తున్నామని చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలిచే ఈ మహోత్తర కార్యక్రమాన్ని జోన్ ఆర్ఎం కార్యాలయంతో పాటు డిపోలకు విస్తరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లో సమర్థవంతంగా సంస్థ అమలు చేసిందని గుర్తు చేశారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్ను చేపడతామన్నారు. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని, కరీంనగర్లో అపాయింట్మెంట్ లెటర్లను మంత్రి అందజేస్తారన్నారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతుందన్నారు.